వలసదారుల ఆందోళనలతో అమెరికాలోని లాస్ ఏంజల్స్ నగరం తగలబడుతోంది. గత 5 రోజులుగా అక్కడ జరుగుతున్నటువంటి అల్లర్లు దేశమంతటా వ్యాపిస్తున్నాయి. ఒకవైపు కేంద్ర బలగాల మోహరింపు, మరోవైపు నిరసనలతో పలు నగరాలు అట్టుడుకుతున్నాయి. ఆందోళనలకు సెంటర్ పాయింట్ అయినటువంటి లాస్ ఏంజల్స్లో పోలీసులు కర్ఫ్యూ విధించారు. ఎమర్జెన్సీని అమలు చేస్తున్నారు. ఇక సియాటిల్ నుంచి ఆస్టిన్ దాకా, షికాగో నుంచి వాషింగ్టన్ డీసీ దాకా ఆందోళనలు జరిగాయి. పలు నగరాల్లోని వ్యాపార కూడళ్లలో, ఫెడరల్ కార్యాలయాల వద్ద ఈ ప్రదర్శనలు జరిగాయి. దీంతో అక్కడున్న భారతీయులు తీవ్ర ఆందోళన చెందుతున్నారు. ఇక లాస్ ఏంజల్స్ కు సమీపంలోని శాంతానాలో ప్లకార్డులతో ఆందోళనకారులు నిరసన తెలిపారు. రాత్రి నుంచి లాస్ ఏంజల్స్ వ్యాపార కూడళ్లలో 2.5 కిలోమీటర్ల పరిధిలో పోలీసులు కర్ఫ్యూ విధించారు. గుంపును చెదరగొట్టే ప్రాజెక్టిల్స్ ను మోహరించారు. మరోవైపు ఎమర్జెన్సీని విధిస్తూ మేయర్ కరెన్ బాస్ ఉత్తర్వులు జారీ చేశారు. తొలుత బుధవారం ఉదయం వరకు కర్ఫ్యూ ఉంటుందని ప్రకటించిన మేయర్ అది కొన్ని రోజుల పాటు కొనసాగనుందని వెల్లడించారు. 23 దుకాణాలు లూటీ జరిగిందని తెలిపారు. డౌన్ టౌన్ లో నిరసనల సమయంలో ముసుగులు ధరించిన కొందరు వ్యక్తులు యాపిల్ స్టోర్లోకి ప్రవేశించారు. స్టోర్ కిటికీ అద్దాలను ధ్వంసం చేసి గ్యాడ్జెట్స్ ను దోచేశారు. మరికొన్ని దుకాణాల్లోకి చొరబడి ధ్వంసం చేశారు. ఇక ఆస్టిన్లో ఆందోళనకారులకు పోలీసులకు మధ్య జరిగిన ఘర్షణలో 4 అధికారులు గాయపడ్డారు. పోలీసులు మంటను అలాగే నొప్పిని కలిగించే కెమికల్ ను ఆందోళనకారులపైకి ప్రయోగించారు. ఇంకా పెప్పర్ స్ప్రేను అలాగే బాష్పవాయువును వదిలారు. ఆందోళనకారులు రాళ్లు, సీసాలు విసిరారు. ఇక డల్లాస్ లోని సిటీ వంతెనపై వందల మంది నిరసన ప్రదర్శన నిర్వహించారు. రానున్న రోజుల్లో మరిన్ని భారీ ఆందోళనలకు నిరసనకారులు పిలుపునిచ్చారు. ఇక రానున్న శనివారం నో కింగ్స్ పేరుతో ఆందోళన నిర్వహించాలని నిర్ణయించారు. మరోవైపు నేషనల్ గార్డులు అలాగే మెరీన్ల మోహరింపును నిలిపివేయాలని కాలిఫోర్నియా గవర్నర్ గవిన్ న్యూనం కోర్టుకు విజ్ఞప్తి చేశారు. అధ్యక్షుడు ట్రంప్ ప్రభుత్వం చర్యలను పలువురు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. ఈ నేపథ్యంలో అల్లర్లు కంట్రోల్ కాకపోగా మరిన్ని ప్రాంతాలకు వ్యాపిస్తున్నాయి. మరోవైపు అల్లర్లు జరుగుతున్న వలసదారుల విషయంలో వెనక్కి తగ్గేదే లేదని ట్రంప్ తేల్చి చెప్పారు. సోదాలను ఆపేదే లేదని ట్రంప్ ప్రభుత్వం స్పష్టం చేసింది. అక్రమ వలసదారులను అరెస్ట్ చేసి స్వదేశాలకు తిప్పి పంపుతామని ట్రంప్ ప్రభుత్వం చెబుతోంది. అమెరికా గ్రేట్ లక్ష్యంతో ముందుకు వెళుతున్న ట్రంప్ సర్కార్ ఎంతకైనా తగ్గేదే లేదంటోంది. ఈ క్రమంలోనే తిరుగుబాటును అణచివేసే చట్టాన్ని ప్రయోగించడానికి సిద్ధంగా ఉన్నామంటోంది. ఎక్కడైనా తిరుగుబాటు ఉంటే చట్టాన్ని అమలు చేస్తామంటూ హెచ్చరించింది.